సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్లినప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరు భక్తులు ఈ ఆలయం వెనుక భాగాన నమస్కరిస్తూ వెళ్తుంటారు. ఈ విధంగా ఈ ఆలయం వెనుక భాగంలో నమస్కరించడానికి గల కారణం చాలామందికి తెలియకపోవచ్చు. ఆలయం వెనుక భాగంలో నమస్కరించడం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయి. సాధారణంగా ఆలయంలో గర్భగుడిలో మూలవిరాట్టు ప్రతిష్ఠించడం వల్ల గర్భగుడి ఎంతో విశిష్టమైనదిగా భావిస్తాము. ఈ క్రమంలోనే గర్భగుడిలో మూలవిరాట్టును వెనుక గోడకు దగ్గరగా ప్రతిష్ఠింపచేస్తారు. ఈ విధంగా మూలవిరాట్ను ప్రతిష్ఠించిన తరువాత ఆలయంలో స్వామివారికి చేసే అభిషేకాలు, అర్చనలు, పూజలు చేయటం వల్ల ఆ మంత్రశక్తి మొత్తం మూలవిరాట్ కింద ఉన్నటువంటి యంత్రంలోకి శక్తి ప్రసరిస్తుంది. ఈ మంత్రశక్తి గర్భగుడిలోని 4 వైపులకు ప్రసరిస్తుంది. ఈ మంత్రశక్తి మూలవిరాట్కు దగ్గరగా ఉండే వెనుక గోడవైపు అధికంగా ప్రసరించడం వల్ల దేవుడి మహిమలు, తపోకిరణాలు ఎక్కువగా వెనుక గోడవైపు ప్రసరిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకోసమే గర్భాలయానికి వెనుకవైపు ఉన్న గోడను నమస్కరించడం వల్ల ఆ శక్తులు మనకు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆలయానికి వెళ్లిన భక్తులు గర్భగుడి వెనుక వైపున నమస్కరిస్తున్నారు.